ప్రేక్షకుల నుంచి మరొక ప్రశ్న, వ్యాపారం కలిసి రావాలంటే ఏం చేయాలి? నేనైతే ఫస్ట్ యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నేనేం చెప్తానంటే, వ్యాపారం కలిసి వస్తుందా లేదా, అసలు వ్యాపారం కలిసి రావాలంటే ఏం చేయాలనే దానికంటే ముందుగా అసలు వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా లేదా మన జాతకం చూసుకోవాలి. ఫస్ట్ జాతకంలో బుధుడు బలంగా ఉంటే వ్యాపారంలో రాణిస్తారు వాళ్ళు. కొంతమంది చూసారా మీరు, ఉద్యోగం చేస్తూ చేస్తూ మధ్య జంప్ అయిపోయి వ్యాపారం చేసి సక్సెస్ అయిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళ జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడు. బుధుడు బలంగా ఉంటే బ్రహ్మాండమైన జ్యోతిష్యము, అట్లాగే ప్రింటింగ్ ప్రెస్, అట్లాగే బుక్స్, ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో రాణించడం ఉంటుంది. అయితే వ్యాపారంలో బాగా వృద్ధి చెందాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని చిట్కాలు అంటే ఉపాయాలు పాటించాలి. ఇది చాలా వరకు ఎవరు చేయరండి. నేను చెప్పేటువంటి విషయము చాలా వరకు ఎవ్వరు చేయరు. ఫస్ట్ మీరు ఓపెనింగ్ రోజు, పూజ చేసేటప్పుడు మనము నవగ్రహాల మండపం పెడతాం. పెట్టినప్పుడు అక్కడ కలశం పెడతాం. కలశం పెట్టినప్పుడు అంటే ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ పర్సన్, మా గురుగారు ఉపదేశం వల్ల నాకు కొన్ని విషయాలు తెలిసాయి. దయచేసి నేను చెప్పేట విషయాన్ని పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు అపార్థం చేసుకోవద్దు. ఈ కలశం కింద బుధుడుకు సంబంధించినటువంటి సింబల్ ఒకటి ఉంటుంది, మనకు తెలుసది. ఆ సింబల్ వెయ్యాలి అక్కడ, బియ్యం పైన వేలుతో కానీ ఏదైనా పూతో కానీ ఇట్లా గీసేయాలి సింబల్ని. బుధుడు ఏ ఆకారం ఉంటాడో ఆకారం సింబల్ గీసేసి దాని మీద చక్కగా పసుపు కుంకుమ వేసేసి దాని మీద కలశం పెట్టాలి. కలశం పెట్టి కలశంలో లక్ష్మీనారాయణులతో పాటు బుధుడిని కూడా ఆవాహన చేయాలి. ఇది ఒక గ్రంథంలో ఉంది, మీకు ఆధారం చూపిస్తా నేను. నా దగ్గర గ్రంథంలో ఉంది. ఆవాహన చేసి ఆ బుధుడికి కూడా అర్చన చేసి వ్యాపారం ప్రారంభిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను చాలా చోట్ల చేశాను ఇది, వాళ్ళందరూ సక్సెస్లో ఉన్నారు. అది చిన్న వ్యాపారం అయినా సరే, పెద్ద వ్యాపారం అయినా సరే. సరే, ఇది చేయలేకపోయినారు, అయిపోయింది అనుకుందాం. వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మీకు వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి, మీరు అనుకున్నంతగా వ్యాపారం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్నప్పుడు ప్రతి బుధవారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి, విష్ణు ఆలయం దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, నారసింహస్వామి వీళ్ళని దర్శనం చేసుకోవాలి. పసుపు రంగు వస్తువులతో పూజ చేయాలి. ఏముంటాయి పసుపు రంగు వస్తువులు? తులసి దళాలు ఉంటాయి, మారేడు దళాలు ఉంటాయి, మనకి మోదుగు పూలు లాంటి కొన్ని పూలు వస్తాయి, అవి వాటితో చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత మీ క్యాష్ బాక్స్, గల్ల డబ్బా అంటాం కదా, అందులో ఓంకారాన్ని రాసి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది బాగా ఓంకారాన్ని ఎలా రాయాలి అంటే, కుంకుమ పువ్వు తెచ్చి కుంకుమ పువ్వుని కొద్దిసేపు నీళ్ళలో ఒక 4-5 డ్రాప్స్ వేసి ఆ కుంకుమ పువ్వు నానబెట్టేస్తే అది లిక్విడ్గా మారుతుంది. ఆ లిక్విడ్తో దానిమ్మ పుల్ల తీసుకురావాలి, దానిమ్మ చెట్టు పుల్ల తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ దానిమ్మ పుల్లతో మనం పెన్ ఎలా ఉపయోగిస్తామో అదే పెన్ అనుకొని ఓంకారాన్ని రాయాలి. ఎర్రగా రాసి ఒక చిన్న పసుపచ్చ వస్త్రం తీసుకొని జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు, దీంతో పాటుగా ఒక బదనిక అంటారు, దొరకదు మీకు అది, 99% దొరకదు అది. దానిమ్మ బదనిక కావాలి, లేదా మారేడు చెట్టు బదనిక కావాలి. ఇవన్నీ పెట్టి దాంట్లో పెట్టేసి మూట కట్టేసి ఆ ఓంకారం మీద పెట్టేసి కాస్త ఒక పువ్వు పెట్టేసి కాస్త చక్కెర నైవేద్యం పెట్టేసి హారతి ఇవ్వండి. తప్పనిసరిగా మీ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఎటువంటి సందేహం లేదు.
లేదండి ఇంకా మాకు కస్టమర్స్ ఇంకా మాకు ఆకర్షణకు రావాలి అని చెప్పేసి అనుకుంటే, నేను చెప్పినటువంటి ఈ వస్తువులన్నీ కూడా మరొక చిన్న వస్త్రంలో కట్టేసి, ఆ గుమ్మం ఉంటుంది కదా, మీరు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ లో కట్టేసేయండి బట్టతో. అంటే వచ్చేపోయే కస్టమర్ దాని కిందగా వస్తూ పోతూ ఉండాలి. అట్లా వచ్చినప్పుడు దీంతో పాటు గరుడ ముక్క కాయలు దొరుకుతాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మనకి పల్లెటూరులో విచ్చలవిడి దొరుకుతాయి అవి. ఇక్కడంటే అమ్ముతున్నారు షాపుల్లో అవి, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అవి. ఆ గరుడ ముక్క కాయలు కూడా దాంట్లో కలిపేసి కట్టేసి ఉన్నట్లయితే, అలా వెళ్ళే కస్టమర్ కూడా లోపలికి వచ్చేసి ఎంతో కొంత మీకు మీ వ్యాపారానికి సహకరించి వెళ్తాడు అతను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇవే వస్తువులు, నేను చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతి అమావాస్యకి మారుస్తూ ఉండాలి వాటిని. అమావాస్య అయిపోయిన తర్వాత వాటిని తీసేసి ఎక్కడైనా నీళ్ళల్లో వేసేయండి. మళ్ళా కొత్తగా పెట్టాలి ఇవన్నీ. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఇలాచి, లవంగాలు, ఈ గరుడు ముక్కకాయలు, కుంకుమ పువ్వు. ఇప్పుడు నేను ఏదైతే కొన్ని ఇంకా 1-2 వస్తువులు ఉన్నాయి, మీకు అవి దొరకవు, అందువల్ల మీకు చెప్పట్లేదు. తెల్ల గింజలు దొరుకుతాయి, ఆకుపచ్చ గింజలు దొరకవు. నేను చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా. షాపులు అన్ని ప్లాస్టిక్ అమ్ముతున్నారు. ప్లాస్టిక్ వాటితో ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో ఒక చోట ఎక్కడ ఉన్నాయని తెలిసింది, అక్కడికి మనం వెళ్ళలేం, చేయలేము. అందుకని దాని గురించి వదిలేశాను నేను. ఆకుపచ్చ గురిగింజలు కనుక ఉన్నట్లయితే వ్యాపారం అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు, గురివింద గింజలు. ఈ గురివింద గింజల్లో కూడా ఆకుపచ్చ గురింజలు దొరికితే తెచ్చుకోండి. షాపుల్లో అమ్మేటువంటి అన్ని కూడా కొంతమంది ఒరిజినల్ అమ్ముతారేమో. 90% ఆఫ్ పీపుల్ ఈ ప్లాస్టిక్ అమ్ముతున్నారు. ప్లాస్టిక్ తీసుకురాకండి. ఇవన్నీ పెట్టి ఆ ఓంకారం మీద పెట్టేసి దానికి కాస్త ధూపం వేసేసి హారతి ఇవ్వండి. రోజు చేయండి, ప్రతి అమావాస్యకు మార్చండి. తప్పనిసరిగా దీపావళి అమావాస్య మాత్రం ఈ పూజలో పెట్టుకోండి. దీనివల్ల మీకు వ్యాపార అభివృద్ధి జరగడమే కాకుండా మీ షాపుకి మంచి పేరు కూడా వస్తుంది. కావాలంటే మీరు దీన్ని ప్రయత్నం చేసి చూసి నాకు ఫోన్ చేయండి. మళ్ళీ మీకు ఏదైనా సమస్య ఉంటే నన్ను కలవండి.